హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. ఫస్ట్ అనంతపురంలో పెడదామనుకుంటే అక్కడ ఒప్పుకోలేదంట, పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంట. తర్వాత విజయవాడలో ప్రెస్ మీట్ పెడదామంటే అక్కడ కూడా ఒప్పుకోలేదంట. సో చివరికి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు క్లియర్గా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఒక్కసారి వినండి, ఒక ఎన్టీఆర్ అభిమాని ఏం మాట్లాడుతున్నాడు వినండి. ఏంటంటే మా హీరో అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు. కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకు చాలా గౌరవించే పార్టీ అండి. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గారు కోడల్ని అదే ఎమ్మెల్యే, అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి. ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి. మేమందరం తెలుగుదేశమే, ఇప్పుడు ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే, మా హీరో కూడా తెలుగుదేశమే. అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే, మహిళలకు గౌరవించే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఆ సోదరుడు అడిగిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నవి ఎవరైనా కానీ మహిళల్ని గౌరవిస్తారు. ఆ మహిళల్ని గౌరవించడం కూడా కొన్నిసార్లు ఓట్ల కోసం గౌరవిస్తారు, కొన్నిసార్లు గౌరవిస్తున్నట్లు డ్రామాలు ఆడతారు, కొన్నిసార్లు బయటకు వచ్చేసి నీతి మాటలు వల్లెవేస్తూ ఉంటారు. చేతులకి గాజులు దొడుక్కున్నారా అంటారు, అది తప్పు. మహిళలతో పోల్చకూడదు, నువ్వు ఆడింగలోడ్లువే అంటారు, అది తప్పు. అదేదని చెప్పి నారా లోకేష్ బయటకు వచ్చి చెప్తాడు. కరెక్టే, నేను నారా లోకేష్ని ఎక్కడ దాంట్లో తప్పు పట్టను. కానీ మాటల వరకే పరిమితం అయితేనే అసలు సమస్య వస్తుంది. ఇంతకుముందు నాకు గుర్తండి, బాగా గుర్తు, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను కదా, నాకు బాగా గుర్తు. ఎప్పుడైతే అసెంబ్లీలో ఏం అనలేదండి, అసలు భువనేశ్వరి గారి పేరే ప్రస్తావించలేదు. మళ్ళీ చెప్తున్నాను కదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అసెంబ్లీలో ఏదో సంజనానో అదనో ఇదనో రాంబాబు గారిని గంటో అని చెప్పేసి అదే పనిగా వాళ్ళు ర్యాగింగ్ చేసి వేధిస్తుంటే అంబటి రాంబాబు గారు ఎన్నోసార్లు వారించిన వాళ్ళు వినకపోతే, ఇది అసెంబ్లీ, ఇక్కడ అంబటి రాంబాబు గురించో అరగంట గురించో మాధవరెడ్డి గురించో మాట్లాడే వేదిక కాదు అని మాత్రమే అన్నారు. ఎక్కడ కూడా భువనేశ్వరి అనే పేరు కూడా రాలేదు. దానికి వాళ్ళు ఎంత నానాయాగి చేశారో మనం చూసాం. ఇప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం నారా లోకేష్ వారానికి ఒకసారి, నెలకొకసారి ఆ విషయాన్ని మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ డైరెక్ట్గా తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్గా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అంతవరకు కూడా అవసరం లేదండి, అతను ఎవడో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అని నాకు తెలియదు. ప్రభాకర్ చౌదరి పేరు నేను ఇంతకుముందు వినిన్నాను, అతని ప్లేస్లో ఇతను వచ్చాడని నాకు తెలియదు. అతనేం పెద్ద సెలబ్రిటీ కాదు, ఎవడు పట్టించుకోవాల్సినంత అవసరమూ లేదు. అతని వాయిస్ని ఏఐలో జనరేట్ చేసి రిలీజ్ చేయాల్సినంత టెక్నాలజీ కానీ అంత అవసరం కానీ ఎవరికి ఉందని నేను అనుకోను. డైరెక్ట్గా తిడుతున్నాడు. గుత్తా ధనంజయ నాయుడు ఆ వ్యక్తికి ఫోన్ చేశాడని, ఆ వ్యక్తి కూడా ఈరోజు వచ్చేసి నాకు అతని వల్ల ప్రాణహాని ఉంది, మా వైఫ్ కానిస్టేబుల్, ఆమెను కూడా ఉద్యోగం చేయనీయకోకుండా థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పేసి ఆ ధనంజయ నాయుడు బయటకు వచ్చేసి డైరెక్ట్ చెప్తున్నాడు నాతోనే మాట్లాడాడని. ఇంకా ఫోరెన్సిక్ ఏముంది, ఇంకా అందులో ఏముంది, ఎందులో అబద్ధం ఏముంది? కానీ అంత నిక్కచ్చిగా డైరెక్ట్గా మాట్లాడితే ఇప్పటి వరకు అసలు ఎటువంటి చర్య తీసుకోకపోవడం నేను కూడా అంటే ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను కూడా ఆశ్చర్యపోతున్నా, ఏంది ఇది, ఇంతేనా తెలుగుదేశము అంటే? నారా లోకేష్ చెప్పే మాటలన్నీ నీటి మీద బుడగల్లాంటివా, అవి టుపుక్ అని పేలిపోతాయా అన్నది నాకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. నా తల్లిని దూషిస్తే ఊరుకుంటానా, నా తల్లిని దూషిస్తే వదిలిపెడతానా, అర్థమవుతుందా రాజా? నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేలాగా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అతని మీద ఆ కేసు పెట్టుకోకుండా మిగతా ఏవేవేవో కేసులు పెట్టేసి అతన్ని జైల్లో పెట్టేసి నాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని నేను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతాను. ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి నీకు అధికారాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. నీ పార్టీ కూడా మంచి పేరు వస్తుంది. ప్లస్ నువ్వు నిజంగా మహిళల కోసం బయటకు వచ్చి మాట్లాడే మాటలు నిజమని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. సస్పెండ్ చేయొచ్చు కదా నారా లోకేష్. అంటే ఇక్కడ ఒక కిటుకుందండి, మాట్లాడిచ్చేదే నారా లోకేష్ అయితే ఇంకా ఎందుకు సస్పెండ్ చేస్తాడు చెప్పండి? ఎందుకు సస్పెండ్ చేస్తాడు?
ఒకటి నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతానండి, ఏ ఇన్సిడెంట్లో కూడా సినిమాలకు రాజకీయాలకు ఏం సంబంధం అండి. ఒక రాజకీయ నాయకుడు నేను ఎమ్మెల్యేని రా, నా ఎమ్మెల్యే స్థాయిని నీకు గుర్తు చేయాలన్నా, ఈ సినిమా ఎట్టాడుతుందో నేను చూస్తా, నేను చూస్తా, నాకు ఇది చెప్తావా, నువ్వు నాకు ఇది చెప్తావా, ఆ సినిమాని ఎట్లా ఆడిస్తానో నేను చూస్తా, ఎట్లా అనంతపురంలో రిలీజ్ అయింది, నేను అనుకుంటే దాన్ని ఆపేస్తాను, ఎందుకంటే నేను ఎమ్మెల్యేనని చెప్పేసి ఒక రాజకీయ పదవిని అడ్డం పెట్టుకొని ఒక సినిమాను ఆపాలని చూస్తున్నాడు. ఎవరు ఆపాలని చూసినా తప్పు. లేకపోతే సినిమా యాక్టర్లు రాజకీయాలను ఉపయోగించుకొని అధికారులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడినా తప్పే. అంటే ఇప్పుడు ఏదో నిన్న ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాడు, ఇతను ప్రభుత్వ ఆస్తుల్ని వాడుకున్నాడు, అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించుకున్నాడు, ప్రభుత్వ ఆస్తుల్ని వాడుకున్నాడు తన సినిమా ప్రమోషన్ కోసమే, అది కూడా తప్పే. సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. కమింగ్ టు చంద్రబాబు నాయుడు, ఇది అద్భుతమైన డ్రామా నడుస్తుందండి పచ్చ మీడియాలో. మీరు ఎప్పుడైనా గమనించండి, చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి ఎక్కడ కూడా డైరెక్ట్గా దగ్గుబాటి ప్రసాద్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వారి తల్లిగారిని తిట్టావు అని ఎక్కడ మాట్లాడు. కూన రవికుమార్ ఎవరో కాలేజీలో ప్రిన్సిపల్కి ఫోన్ చేసి నువ్వెందుకు ఆమెను వేధించినావు, ఆమె ఆత్మహత్య చేసుకునింది, అంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకునింది అని ఎక్కడ మాట్లాడు. నసీర్ అహ్మద్ ఫోన్లలో రాశిలీలలు ఏంటివి అని ఎక్కడ మాట్లాడు. కానీ నెక్స్ట్ రోజు పత్రికల్లో ఎట్లొస్తాయంటే, కవర్ డ్రైవ్లు ఎట్లొస్తాయంటే, తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చినాడు, ఆరా తీసినాడు, ఇంకోసారి చేస్తే సహించేది లేదని చెప్పినాడు. ఇవి మాత్రం బాగా అన్ని పచ్చ పత్రికల్లో వస్తాయి. చక్కటి ఉదాహరణ ఇంకోటి, అక్కడ దావోస్కి వెళ్ళి ఏవైనా ప్రాజెక్టులో లేకపోతే ఏవైనా కంపెనీలు తీసుకురండి రా అయ్యా అంటే ఆడ మీటింగ్ పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ ఆ టీజే భరత్తో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని చెప్పించేది వీళ్ళు. మళ్ళా నెక్స్ట్ రోజు చంద్రబాబు నాయుడు పిలిపించుకొని అతి సున్నితంగా టీజే భరత్ను మందలించాడంట, ఇటువంటివి మాట్లాడకూడదని చెప్పాడని చెప్పేసి మళ్ళీ వార్తాపత్రికలు వస్తాయి. నిజంగా ఆడేం చెప్పిండు, టీజీ భరత్కు చెప్పమని చెప్పింది వీళ్ళే చెప్పింటారు. మళ్ళా పిలిపించుకొని మందలించినాడు, ఆగ్రహం వ్యక్తం చేసినాడు, ఆరా తీసినాడు. అంతేనా? ఇప్పుడు డైరెక్ట్గా లకారాలతో తిప్పుతూ వానెమ్మను దే అని మాట్లాడితే ఒక మహిళకిచ్చే గౌరవం ఇంతేనా టీడీపీలో? మేము కూడా అనుకున్నాం టీడీపీలు సస్పెండ్ చేస్తారు అని. సస్పెండ్ చేయలేదంటే ఇది తెలుగు డ్రామా పార్టీ అని ఎందుకు అనుకోకూడదండి? మీరు బాగా గమనించండి, నేను మా పార్టీ వాళ్ళకు కూడా చెప్పాను, మన పార్టీలో లోపించేది కూడా అదే. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారితో మాట్లాడింటారు, వారికి చెప్పింటారు, కానీ అది ఎక్కడ మనం బయటకు చెప్పుకోం. కానీ వీళ్ళ పార్టీలో ఏంటంటే చెప్పిండ్రు పుట్టకోసి ఉండదు. చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఏది ఒకసారి బయటకు వచ్చి మాట్లాడమేమేమి, ప్రపంచానికి నేనే చదువు చెప్పినా, కంప్యూటర్ నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, నేనే కనిపెట్టినా, డ్రోన్ నేనే కనిపెట్టినా అంటాడు కదా. ఇలా తిట్టాన్ని బయటకు వచ్చి చెప్పడానికి ఏం నోరు పడిపోయిందా చంద్రబాబుకు? అంటే ఎక్కడ వచ్చి చెప్పడు. కానీ ఆరా తీసినాడు, ఆగ్రహం వ్యక్తం చేసినాడు, మందలించినాడు, తీవ్ర స్వరంతో మందలించినాడు, సున్నితంగా మందలించినాడు, పుట్టగోశ అది ఇది అని చెప్పేసి ఏవో డ్రామాలు కవర్ డ్రైవ్లు ఈ పచ్చ మీడియాలో ఆడతారు. అంటే ప్రజలందరికీ చంద్రబాబు ఇటువంటివి ఉపేక్షించడమా కాదా ఎవడడిగినాడు, సారీ కూడా అవసరం లేదు, సస్పెండ్ చేయమని చెప్తున్నారు. మీ చేతిలో ఉండేదే కదా, అధికార దుర్వినియోగం కూడా ఏం కాదు కదా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు కదా. అట్లాంటివి ఏం తీసుకోరు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఏమనుకున్నారంటే చెప్పిండేదే నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతే నారా లోకేష్కి డ్యామేజు, కాబట్టి చెప్పిండేదే నారా లోకేష్. నేను బల్ల గుద్ది బాండ్ పేపర్ మీద రాసిస్తా, దగ్గుబాటి ప్రసాద్ పైన ఎటువంటి క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఉంటే నేనే బయటకు వచ్చేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. అది ఏముండదు. వీళ్ళ బాధ అరణ్య రోదనే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ అరణ్య రోదనే. వాళ్ళు అట్లా ఇంకా సంవత్సరాల తరబడి ఏడ్చాల్సిందే తప్పితే ఏమీ జరగదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకే మంచిది. పనులు మానుకొని హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఎన్ని బాధలు చెప్పుకుంటే ఎలా